ఏంటంటే నువ్వులు, తెల్ల నువ్వులండి, మిలా మెరిసిపోతాయి అంతే. అలా సర్ఫ్ ఎక్సెల్లో ఉతికి తెచ్చినట్టు మెరుస్తున్నాయి. నువ్వుల నూనె టేస్ట్ నవిలి తింటూ ఉన్నప్పుడు తెలుస్తుంది మనకి బుగ్గలో. నువ్వు పెట్టిందేంటి అమ్మ? వాడు నిన్న ఒకటి పెట్టాడంట కదా, అది ఎలా అనిపించింది? చుట్టూ రైస్, మధ్యలో ముక్కలు, అది రేషన్ బియ్యం గుజ్జు. బజ్జీతో పాటు ఇదిగోండి సాస్ ప్యాకెట్ ఇచ్చాడు. ఇలా మీలో ఎవరన్నా తింటారండి? దానికి ఒక మూల బొక్క పెట్టి, మామూలుగా నేనైతే బౌల్లో వేసుకుని చక్కగా తింటాను. ఇలా ఈ స్టైల్లో ఎవరు తింటారో నాకు తెలీదు. ఇదిగోండి మా అమ్మ అయితే తింటుంది. ఇందులో పోయినా అని అడుగుతుందండి. ఇది అమ్మ నీకు బౌల్ ఇష్టం కదా, ఇందులో పోయినా ముంచుకుని తింటావా అని అడుగుతుంది. అలా ఉంటుంది. అదో పెద్ద జబ్బుల ఫ్యామిలీ. మేము రోజు హాస్పిటల్కే వస్తాం. మా వ్లాగ్స్ అన్ని హాస్పిటల్లో ఉంటాయి. చూసారండి ఎలా ఉంటుందో? వచ్చింది దానికోసం. బొక్క టైం బొక్క. ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. ఇట్లా చెయ్యమన్నారు. కాలి ప్రాబ్లమా అన్నా. పర్లేదు చెయ్యి, టేక్ ద బ్లడ్. సేపు పడుతుంది. ఓ ఇప్పుడు ఇట్లా కూడా తీస్తున్నారా? మా అప్పుడైతే ఇట్లా చేయవచ్చు తీసుకున్నారు. ఇట్లా సింపుల్ పక్కన ఎవరో బేబీ. నువ్వు కాదా? నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పారు బయట. ఏంటో కళ్ళు కూడా ఏడ్చినట్టున్నాయి. స్వెట్ వచ్చింది వాళ్ళతో ఆర్గ్యూ చేసి. చెమట. మనం ఏం నొక్కలేదేంటి? నువ్వు నొక్కుతావు అనుకున్నావు. నొక్కు మరి, లేకపోతే పైకి కిందకి. నేను బలాల దేవుళ్ళ డాడీలా ఉన్నా. బలాల దేవుళ్ళలో ఉన్నావా? బలాల దేవుళ్ళ డాడీ. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ నా డే ఎలా ఉండిపోతుందో నేను టకటగా చూపిస్తాను, మీరు చక్కచక్క చూసేయండి. అంతేకాదండి, ప్రతిరోజు నేను పెట్టే వ్లాగ్స్ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వేడిగా అటుకులు పులిహోర చేసిందండి అమ్మ. ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చూపిస్తున్నానంటే మా పొలంలో పండిన ఆర్గానిక్ అటుకులు అనమాట. లుక్ పెద్ద బాగోదు, టేస్ట్ అయితే అద్భుతం. తర్వాత నెయ్యి బెల్లం దట్టించి చిలకడ దుంపలు ఉడకబెట్టించిందండి. సూపర్. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని ఊరు నుంచి వచ్చిన సరుకులన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నానండి, మీరు కూడా చూడండి. ఊరు నుంచి వచ్చిన వడియాలండి, ఎంత బుజ్జిగా పెట్టారంటే అసలు ఆ సైజ్ చూసారా? చాలా ఓపిక్గా పెట్టుంటారు. ఎవరైతే ఈ పెట్టారో మెనీ థ్యాంక్స్. తర్వాత అండి, నా ఎదురుగుండా ఉన్న ఎల్లో ప్యాకెట్ ఉంది కదా, బియ్య పొడియాలు అనుకుంటా, కొంచెం పసుపు వేసినట్టున్నారు. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. నా చిన్నప్పుడైతే తెల్లగా ఉండేవి నానమ్మ వాళ్ళు పెట్టిన టైంలో. సో అంతేకాదండి, కొంచెం లైట్గా నువ్వులు కూడా అద్దారు. డౌట్ వచ్చింది అసలు ఏం పిండి అని అమ్మని అడిగాను. బియ్య పిండి అనమ్మ, కాస్త మోడిఫై చేశారని చెప్పింది. వేయించుకుని తిన్నామండి, నిజంగా ఎంత బాగున్నాయో. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను మా ఊర్లో ఎవరు పెట్టారో కనుక్కుని మరీ మీకు చెప్తాను. షూర్గా ఎంజాయ్ చేయాల్సిన వడియాలన్నమాట. ఎన్ని వడియాలు వేయించినా ఈ వడియం తింటేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది, అంత బాగుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, తెచ్చినవన్నీ కూడా మా కజిన్స్కి, కొంతమంది ఫ్రెండ్స్కి పంచడానికి డబ్బాలు ఇచ్చిందండి. సో కొంచెంగా అందుకనే డబ్బాలోకి తీస్తున్నాను అనమాట. తర్వాత ఇంక ఈ డబ్బా అంతా నిండిపోయింది మమ్మీ, ఇది ఎవరికి ఇస్తావో ఇవ్వు అంటే, ఆ డబ్బానే నీకు, ఆ రిమైనింగ్ కింద ఉన్న ఎల్లో కవర్ అంతా డిస్ట్రిబ్యూషన్కి అని చెప్పిందండి. గుండె ఆగిపోయింది నాకు ఒక నిమిషం. ఏం మాట్లాడుతున్నావు? నాకే ఇది కావాలి, ఈ డబ్బానే డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చుకో అని చెప్పాను. కాదమ్మా, నేను కావాలంటే మళ్ళీ పెడతాను నీకు ఎందుకంత కకృతి, ఇవ్వడానికే తెచ్చాను అంది. మా అమ్మకి పంచడం అంటే మహా పిచ్చండి. కొంతమందికి ఇవ్వడంలో ఆనందం అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ కేటగిరీ. అదిగోండి ఇంకొక సంచి తెచ్చింది. కావాలంటే ఇందులో కొన్ని అందులో కొన్ని పెట్టివు, బట్ ఇవ్వడం గ్యారంటీ అని ఫిక్స్ చేసి చెప్పింది. ఇంక వీటితో ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి కామ్గా ఆవిడ చెప్పినట్టు సర్దేసి ఇచ్చేసానండి. మరి ఎవరెవరికి ఇచ్చుకుంటుందో ఆవిడ ఇష్టం. నెక్స్ట్ ఇది చింతపండు అండి. మా మమ్మీకి గుడివాడ చింతపండు అంటే ఏమా ఇష్టం. ఎందుకు ఏంటి అంటే చెత్త ఉండదు అండ్ గింజలు తక్కువ ఉంటాయి, పీచు ఉండదు అండ్ చాలా పుల్లగా చాలా ఎక్కువ గ్రేవీ వస్తుంది అని చెప్తారు నీళ్ళల్లో వేస్తే. మనకైతే అంత డిఫరెన్సెస్ ఏం తెలియదు, ఎప్పుడైతే అప్పుడు కొనుక్కోవడమే. సో ఇది కూడా తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు. తర్వాత ఇదిగోండి టీ పౌడర్ అండి, గుడివాడ నుంచి టీ పొడి. సో బేసిక్గా ఈ తాజ్మహల్ నీలోఫర్ టీ కూడా ఎలా అంటే మా గుడివాడ టీయే బాగుంటుంది అని అంటారు ఆ జనరేషన్. సో మాకైతే ట్రెండ్ని బట్టి మేము వెళ్ళిపోతూ ఉంటాము. అంత ఫ్యాన్సీస్ ఏమి ఉండవు. నాకు టీ పెద్ద నచ్చదు. కాఫీ అయితే చాలా ఇష్టము. కాఫీ అయితే స్పెసిఫిక్గా ఓకే అక్కడ కాఫీ ఇక్కడ కాఫీ అలా కంపేర్ చేసుకుంటాను, బికాజ్ నేనైతే బిగ్ కాఫీ ఫ్యాన్ అండి. టీ పెద్ద మ్యాండేటరీ ఏం కాదు, లేకపోయినా పెద్ద ఎడిక్షన్ ఏం లేదు, ఉంటే తాగుతా. అండ్ అయితే ఒక చోట మయూరి టీ లీఫ్ మరియు డస్ట్ అంటండి.
సో షణ్ముఖ కాఫీ వర్క్స్ మా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారి టైం నుండి కూడా గుడివాడలో ఈ స్టోర్ ఉంది. సో అక్కడి నుంచే ప్రతి ఒక్కళ్ళు మా డాడీ నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిన డేస్ కూడా నాకు గుర్తున్నాయి. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన ఒక టీ పౌడరు, అలాగే ఇదిగోండి కాఫీ. సో కాఫీ కూడా ఇలా ఉంటుందండి లేబులింగ్ ప్రెజెంటేషన్. దోసపాడు వెళ్ళి గుడివాడ వెళ్తే ఏది కొనుక్కపోయినా ఫస్ట్ ఈ టీ, ఈ కాఫీ మస్ట్ అనమాట. ఈ రిమైనింగ్ చింతపండు ఇవన్నీ టైం ఉంటేనే తీసుకుంటుంది, బట్ టీ లేకుండా మాత్రం రాదండి మా మమ్మీ వెనక్కి. అండ్ ముఖ్యంగా మేము ఇడ్లీ రవ్వ కూడా తెచ్చుకుంటామండి. నాకెందుకో అదొకటి ఇష్టం నాకు. మా ప్లేస్ నుంచి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఇడ్లీ రవ్వ కూడా తెచ్చుకుంటాము. అండ్ అలాగే జీడిపప్పు గడ్డ చూస్తారా ఎంత పెద్దగా ఉందో. సో ఇవి కూడా నాకు మా ప్లేస్ నుంచి తెచ్చుకున్న పప్పులో ఇష్టం. సో ఎంత ఈ ఆన్లైన్ తెప్పించుకున్నా సరే అంత ఈ లుక్, ఈ ఫ్రెష్నెస్ అయితే ఉండట్లేదు. సో ఆఫ్టర్ కంపేరింగ్ విత్ మెనీ, చాలా మనం పోల్చుకున్న తర్వాత నచ్చిన జీడిపప్పు. సో కేజీ 700 పడినాయి అంటండి, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మీకు నేను, ఏంటంటే నువ్వులు, తెల్ల నువ్వులండి, మిలా మెరిసిపోతాయి అంతే. అలా సర్ఫెక్సెల్లో ఉతికి తెచ్చినట్టు మెరుస్తున్నాయి. కామెడీగా చెప్తున్నాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా. దీంతో చేసుకున్న నువ్వుల చిక్కీ కానీ నువ్వులు ఉండలు కానీ చాలా బాగుంటాయి. సో ఈ నువ్వులు కూడా నాకు ఇక్కడ హైదరాబాద్లో కొన్న నువ్వులతో అంత ఏమీ అనిపించలేదండి. బికాస్ నాకు ఎందుకు ఆయిల్ తీసేసి అలా గడ్డిలాగా అనిపిస్తుంది. ఇవైతే చాలా బాగుంటాయి. సో నువ్వుల నూనె టేస్ట్ నవిలి తింటూ ఉన్నప్పుడు తెలుస్తుంది మనకి బుగ్గలో. సో వీటితోటి ఇప్పుడు సమ్మర్ టైం అయితే చేయదు మమ్మీ. సో ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం వర్షాలు పడిన తర్వాత నువ్వులుండలు, నువ్వులు చిక్కీలు చేసుకోవడానికి ఇప్పుడే తెచ్చుకున్నాం. సో మా గుడివాడ నా ఫేవరెట్ ఐటమ్స్ లిస్ట్ అనమాట ఇది. సో నేను ఇప్పుడు వెళ్ళినా మిస్ కాకుండా తీసుకొచ్చే లిస్ట్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ అండి, మర్చిపోయాను, మినప్పప్పు. ఇది ఇలా స్కిన్ తోటి తెచ్చుకోండి మీరు ఎప్పుడైనా సరే. పిల్లలకి చిన్నతనంలోనే మనం స్కిన్తో మినపప్పును అలవాటు చేస్తే, లైక్ ఇడ్లీ మేకింగ్ కానీ సున్నుండలు కానీ వాళ్ళకి అదే అనుకుని తినేస్తారు. అదే మనం చిన్నప్పటి నుంచే తెల్లగా మల్లెపూల్లాగా పెట్టామనుకోండి, సున్నుండ తెల్లగా మెరుస్తూ, లేదంటే ఇడ్లీలు మల్లెపూల్లా తెల్లగా మెరుస్తూ పెడితే సడన్గా ఫైబర్ కోసం బలం అని చెప్పి మనం ఇలా పెట్టామంటే చీ ఏంటి ఇలా ఉన్నాయి నల్లగా అనుకుంటారు. ఎందుకంటే నేను కొంచెం ఫజీ కిడ్నేనండి. నేను కొంచెం అట్లా పొట్టు మినపప్పుతో చేసిన ఐటమ్స్ కొంచెం పక్కకి తోసేస్తూ ఉంటాను. పిల్లల్ని మటుకు ఫోర్స్ చేసి పెడుతుంటాను. బట్ మీరు మీ పిల్లలకి మినపప్పుతోటి చేసే ఐటమ్స్ తినిపించాలంటే ఇలా స్కిన్తో ఉన్న మినపప్పుని ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తెచ్చుకోండి. ఫ్రెష్గా పపాయ కనిపించిందండి, ఒక ముక్కలాగి చేశాను, చాలా బాగుంది. పింక్ మందార చెట్టు అండి, ప్రతిరోజు దేవుడికి పూజకి వాడతాను. ఈ ఫ్లవర్స్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో ఇవాళ ఎన్నో రోజుల తర్వాత ఎంత కామ్గా ఉన్నాడోనండి. మామూలుగా అయితే మా పాప బెడ్రూమ్ డోర్ మీకు తెలుసు కదా, వెళ్ళి బరా గోకేయడం, దాన్ని కొట్టడం, ఎందుకో ఇసుగ్గా ఉండేవాడు. బట్ లక్కీలీ ఈరోజు అయితే వాడి వాక్ అయిపోయింది కదండి, పొద్దున్నే ఎంత ప్రశాంతంగా కామ్గా కూర్చున్నాడో బుద్ధబాబు వాళ్ళ. సో వెరీ గుడ్ బాయ్ నానా అని చెప్పి ముద్దులు పెట్టుకుంటుంటే తెగ మురిసిపోతున్నాడు. చెప్పనా, నువ్వు ఇవాళ మార్నింగ్ నుంచి ఏం చేసావో చెప్పాను. అన్నయ్య వాటర్ తాగుతావు బున్ను? నా బున్నుబాబుకి వాటర్ కావాలా? బొబ్బ తాగుతావా? ఇవ్వనా? నువ్వు ఇందాక ఎంత బాగా సెకండ్ ఇచ్చావు కదా, అది షార్ట్స్లో ఉంది చూడండి అని చెప్దాం సబ్స్క్రైబర్స్కి. ఓకేనా? నిద్ర వస్తుందమ్మా, నిద్ర వస్తుందా కన్నయ్యకి? మార్నింగ్ నుంచి నిద్రపోతున్నావు కదా, ఎవరు వచ్చారు గేట్లో? అలా మధ్యలో జర్కీ మూమెంట్స్ ఇస్తాడండి ఎవరో వచ్చినట్టు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేదాన్ని ఇదివరకు అయితే. తర్వాత నాకు అర్థమైంది వీడు బాబోయ్ పులి స్టోరీ లాగా ఎవరు లేకపోయినా అలా చూస్తున్నాడు. తర్వాత ఇంక నేను పట్టించుకోవడం మానేసానండి. గట్టిగా అరిస్తే తప్పితే రాదనమాట. సో చూస్తూ లంచ్ టైం అయితే అయిపోయిందండి. సరే కౌశిక్ ఎందుకో ఈ మధ్య లంచ్ టైంలో కూడా పుల్కాలు అడుగుతున్నాడు. బట్ తింటే చాలే అని అయితే పుల్కా చేసి ఇచ్చాను. సో ఈవినింగ్ టీ టైంలో ఒక కామెడీ జరిగిందండి. వాడు సూషి తెప్పించుకున్నాడంట ఎప్పుడో మరి. సో మమ్మీకి టేస్ట్ చూపిస్తే ఆవిడ రియాక్షన్ చూడండి. నేను తిన్నానే ప్రసాదం ఇలా కలకత్తుకో బాబా ప్రసాదం వస్తున్నాయి. కలకత్తుకో అసలు భక్తి లేదా నీకు? ఏంటి అమ్మ తినమ్మా, తిని చెప్పదేంటో పెట్టుకో. అదేంటమ్మా? పచ్చిమిర్చి బియ్యపిండి. పచ్చిమిర్చి బియ్యపిండి. కౌశిక్ నేను పెట్టు కింద పడే తిన్నా. సరే బేసిక్గా ఇదేంటో మీరు చెప్పండి. వాట్ ఇట్ ఈస్ చెప్పరా, అదేంటో పేరు చెప్పండి రా. వసాబి, సాయిబాబా వసాబి.
వసాబి ఏంటండి? దేంతో తింటారు? దేంతో తింటారు? ఎలా ఉంది టేస్ట్? రకరకాలుగా వాంతి వస్తుంది. సూషి నువ్వు పెట్టింది ఏంటి? అమ్మ వాడు నిన్న ఒకటి పెట్టాడంట కదా, అది ఎలా అనిపించింది? చుట్టూ రైస్, మధ్యలో ముక్కలు. అది రేషన్ బియ్యం గుజ్జు. మా కృషి గడికి ఏదో చిన్న బ్లడ్ టెస్ట్ అవసరమయ్యి బ్లడ్ లెవెల్స్ అప్పుడప్పుడు చెక్ చేపిస్తూ ఉంటానండి. సో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి అయితే వచ్చాము. నిన్నటి ప్లాన్ అండి ఇది. సో నేను అనుకోకుండా ఆ ట్రాఫిక్ వర్షం అది పడి మేము రాలేదు. సో ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఏమందంటే అమ్మ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమైనా తినేసి వెళ్దామంది. ఇప్పుడు ఎందుకు రా టెస్ట్ అవని అంటే ఆహా మాట వినదు కదా. ఇదిగోండి ఇక్కడ పక్కనండి ఒకటి బాలాజీ స్వీట్ హౌస్ అని ఒకటి ఉంటుందన్నమాట, రాజస్థానీ వాళ్ళది. సో స్పెషల్ బజ్జీ భలే వేస్తాడండి. అంటే మన ఉల్లిపాయ పల్లీల స్టఫింగ్ బజ్జీ ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. వీళ్ళ లోపల ఉడకపెట్టిన బంగాళదుంప, చట్పటా మసాలా, అలాగే కొంచెం చింతపండుతోటి భలే యూనిక్గా చేస్తారు. ప్రిపరేషన్ నాకు తెలీదు, ఈసారి కుదిరితే మీకు చూపిస్తాను. సరే జస్ట్ 2 తెస్తాను మమ్మీ, ఇద్దరం తినేసి లోపలికి వెళ్దామంది. సరే ఓకే ఫైన్ అని వెయిట్ చేస్తున్నా. వచ్చేస్తుందండి బుడ్డమ్మ, చక్కచక్క తెచ్చేసింది. చూడాలి ఎలా ఉంటుందో. ఇంత ఫాస్ట్గా వచ్చావేంటే? మరి ఎట్లా కృషి అంటున్నా పొద్దునేసి ఇచ్చాడు చూడు. నా మొహం చూడంగానే ఇచ్చేసాడు. అదే ఆయన నిన్నటిగా పొద్దునయో మరి వేడిగా ఉన్నాయా ఫ్రెష్ అని చెప్పాడా ఏంటి? ఫ్రీ ఇచ్చాడు. నీకు ఫ్రీ ఇచ్చాడా? అడగనా ఇల్లు? వద్దు. అదే తెలుస్తుంది. కాదమ్మా నిజంగా అడుగుతున్నాను, ఐమ్ సీరియస్. ఇప్పుడు వేసాడా ఫ్రెష్గా? ఓకే వేడిగానే ఉన్నాయి. ఓకే నైస్. ఓకే ఓకే పర్లేదండి, వేడిగా ఉన్నాయి. పొట్టలు అంటించింది అమ్మ అని సురుక్కుమనేలా తిని చెప్తాను ఎలా ఉందో. సారీ అండి, నేను మీకు సైజ్ చూపిద్దాము ఎంత లావుగా ఉంది అని. స్టఫింగ్ కూడా చూపిస్తాను తినేటప్పుడు. ఒక నిమిషం తిన్నాక చెప్తాను. చాలా బాగుందండి, చాలా ఫ్రెష్గా ఉంది. లోపల స్టఫింగ్ అంత క్లారిటీగా నేను మీకు చూపించలేకపోతున్నాను. అయితే మా కోసం సెక్యూరిటీ చాలా మర్యాదగా కార్ పార్కింగ్ ఇచ్చాడనమాట. రాగానే మేమేమో కార్ దిక్కకుండా బజ్జీలు లాగిస్తున్నాము. వాడు ఎంత తిట్టుకుంటున్నాడో లోపల. వీళ్ళు ఏంటి మా డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చి బయట కూర్చొని స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నారని. మహా అయితే ఒక 5 నిమిషాలు చూసి ఇంకా తీయండి అమ్మ అంటాడు. ఈ లోపు మనం గబగబా తిని లోపలికి వెళ్ళిపోవాలి. బజ్జీతో పాటు ఇదిగోండి సాస్ ప్యాకెట్ ఇచ్చాడు. ఇలా మీలో ఎవరన్నా తింటారండి? దానికి ఒక మూల బొక్క పెట్టి, మామూలుగా నేనైతే బౌల్లో వేసుకుని చక్కగా తింటాను. ఇలా ఈ స్టైల్లో ఎవరు తింటారో నాకు తెలీదు. ఇదిగోండి మా అమ్మ అయితే తింటుంది. ఇందులో పోయినా అని అడుగుతుందండి. ఇది అమ్మ నీకు బౌల్ ఇష్టం కదా, ఇందులో పోయినా ముంచుకుని తింటావా అని అడుగుతుంది. అలా ఉంటుంది. మాదో పెద్ద జబ్బుల ఫ్యామిలీ. మేము రోజు హాస్పిటల్కే వస్తాం. మా వ్లాగ్స్ అన్ని హాస్పిటల్లో ఉంటాయి. చూసారండి ఎలా ఉంటుందో? వచ్చింది దానికోసం. చూడండి బొక్క, టైం బొక్క చూడండి అసలు. చూడండి బాగుంటుంది. మా కృషితో ఉన్న వ్లాగ్స్ అన్ని బాగుంటాయి చూడండి. నేను కూడా తీసుకున్నాను. టాటూ అంటే చాలా ఇష్టం. సరే మొత్తానికైతే వచ్చేసామండి. బిల్లింగ్ అది చేయించి నన్ను నరవమంటే కై నరుస్తుంది ఇంట్లో. నా మీద మా అమ్మ మీద పడమంటే వణికిపోతుంది, పిచ్చి మొహంది పాపం. ఇంకా అక్కడ కూర్చుని మమ్మీ నువ్వు నా పక్కనే ఉండు, నన్ను గట్టిగా పట్టుకో, సన్న నీడిల్ వాడమని ఏదో దీనికోసం స్పెషల్గా నీడిల్స్ డిజైన్ చేసినట్టు ఆ లుక్ చూసారా? మెల్లగా పొడవమను అంటుంది. నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అమ్మాయికి చెప్తుంటే, మేడం ఎంతమందికి పొడుస్తామండి, ఏంటంటే అమ్మ మీకు ఎంతో మంది, మాకు మా అమ్మాయి ఒకటే ప్రీషియస్, మెల్లగా చేయండి అన్నాను. అమ్మయ్య వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంటికి మెల్లగా బయలుదేరాము. అసలు దీని బిల్డప్ చూడండి. ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. ఇట్లా చెయ్యమన్నారు. కాలిస్ ప్రాబ్లమా అన్నా. పర్లేదు చెయ్యి, టేక్ ద బ్లడ్. సేపు పడుతుంది. ఓ ఇప్పుడు ఇట్లా కూడా తీస్తున్నారా? మా అప్పుడైతే ఇట్లా చేయవచ్చు తీసుకున్నారు. ఇట్లా సింపుల్ పక్కన ఎవరో బేబీ. నువ్వు కాదా? నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పారు బయట. ఏంటో కళ్ళు కూడా ఏడ్చినట్టున్నాయి. స్వెట్ వచ్చింది వాళ్ళతో ఆర్గ్యూ చేసి. చెప్తా మనం ఏం నొక్కలేదు ఏంటి? నువ్వు నొక్కుతావు అనుకున్నా. నొక్కు మరి, లేకపోతే పైకి కిందకి. నేను బలాల్ దేవుళ్ళ డాడీలా ఉన్నా. వితేలా ఉన్నా. బలాల్ దేవుళ్ళ ఉన్నావా? బలాల్ దేవుళ్ళ డాడీ.
వెళ్తున్నానండి. మామూలుగా అయితే ఎవ్రీ థర్స్డే హారతికి వెళ్తాను. బట్ ఇవాళ కొంచెం బయట పనులతో లేట్ అయిపోయాం కదా, అట్లీస్ట్ దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోదామని ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. గాడు బాబా కోసం పాలకోవా తీసుకొచ్చిందండి. ఎవ్రీ థర్స్డే కంపల్సరీ పాలకోవా ఇచ్చి దండం పెట్టుకుని వస్తాము. ఇద్దరం వెళ్ళి గబగబా దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాము. బాబా గారు టెంపుల్కి అయితే వచ్చేసామండి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ గ్రీన్గా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి, ఆ చెట్టు దగ్గరికి. సో కార్ అయితే ఇక్కడే పార్క్ చేస్తున్నాను, అక్కడ పార్కింగ్ లేదు. వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాము. 10th మంచి పర్సంటేజ్ వచ్చినందుకు బాబాకి థ్యాంక్స్ చెప్పి అయితే కాయ కొట్టేశారండి. ఆయనకి ఇష్టమైన పేడ అంటే పాలకోవా ప్రసాదంగా తీసుకెళ్ళాను కదా, అది కూడా ఇచ్చారు పంతులు గారు. థర్స్డే మిస్ అవ్వకుండా తీసుకునే ఈ పులిహోర అండి, ఎంత బాగుంటుందో టేస్ట్. అసలు ఖచ్చితంగా కొంచెం తిని ఇంట్లో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్తాను నేను. ఇంకా ఇంతటితో బ్లాగ్ ముగిస్తున్నానండి. బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.